शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఆర్థిక సంస్కరణల ప్రదాత భారతదేశాన్ని అప్పుల ఊబి నుంచి బయటికి తీసుకొచ్చి సూపర్ పవర్ గా తీర్చిదిద్దడంలో పునాదిరాలు వేసిన గొప్ప మేధావి ఈ రోజు కోట్ల మంది ఉద్యోగాల కల్పన కోసం కృషి చేసిన ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న చనిపోయారని విని మేమందరం కూడా దిగ్భ్రాంతికి లోనైనాం. 92 ఏళ్ల వయసులో ఈ దేశాన్ని నిలబెట్టి ప్రపంచంలో ఒక స్థానాన్ని సంపాదించి వెళ్లిన మహనీయుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో ఉండి ఈ దేశ మనుగడనే ప్రశ్నార్థకంగా మారినప్పుడు వీరు ఆర్థిక మంత్రిగా పదవి చేపట్టిన వెంబడే అనేక సంస్కరణలు తీసుకొచ్చి మన దేశాన్ని అప్పుల ఊబి నుంచి ఆర్థిక సంక్షోభం నుంచి బయటికి తీసుకొచ్చిన మహానేత. అంతేకాదు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 10 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలనతో భారతదేశాన్ని ఒక సూపర్ పవర్ గా ఆవిష్కరణ చేసింది. ఈరోజు దేశం ఆర్థిక రంగంలో, ఉపాధి రంగంలో ఇంత ముందుగా పోతూ ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉన్నది అంటే దానికి కారణం పూర్తిగా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు, 10 సంవత్సరాలు వారు పరిపాలించిన తీరు. అనేక నష్టాల్లో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అధ్యయనం చేయించి దానిలో ఉన్న శక్తి సామర్థ్యాలను బయటికి తీసి కొన్నిటిని ప్రైవేట్ పరం చేసి కొన్నిటిని ఫైనాన్షియల్ విషయంలో, ఆర్థిక విషయంలో వాటిని మళ్లీ పునఃప్రతిష్ఠ చేసిన గౌరవం వారికి. రాబోయే 100 సంవత్సరాలకు కూడా భారతదేశానికి మన్మోహన్ సింగ్ గారు చేసిన సేవలను గుర్తుంచుకుంటారు. విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు మన్మోహన్ సింగ్ గారి కంట్రిబ్యూషన్ ఎంత గొప్పగా ఉంటుందనేది అర్థం చేసుకుంటున్నాం. ఈరోజు దాదాపుగా 10 సంవత్సరాలు మోడీ గారి పరిపాలన, అంతకంటే ముందు మన్మోహన్ సింగ్ గారి పరిపాలనను బేరీజ్ వేసుకుంటాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం. ఒక దార్శనికత గల నాయకుడు అడ్వైజరీ రోల్లో అనేక సలహాలు, సూచనలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఈరోజు ఏదైతే విధానాలు ఎకనామిక్ రిఫార్మ్స్ విత్ సోషల్ యాంగిల్ అంటే అట్టడుగున ఉన్న వర్గాల కోసం మన సరళీకరణ విధానాలు వారికి లాభం చేకూర్చాలని నమ్మి ఆ దిశలోనే వారు పరిపాలన సాగించిన 10 సంవత్సరాల్లో అనేక విప్లవాత్మకమైన చట్టాలు పార్లమెంట్ ద్వారా పాస్ చేయించిన ఘనత మన్మోహన్ సింగ్ గారు. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్, అలాగే చాలా విషయాల్లో గత 60-70 సంవత్సరాలు భిన్నంగా పార్లమెంట్లో కొత్త చట్టాలకు రూపకల్పన చేసింది. ఈరోజు కొన్ని కోట్ల మంది ఎంత కరువు పరిస్థితులున్నా, ఏ ఇబ్బందులున్నా సంవత్సరానికి 100 రోజుల పని చేయడానికి పేద వర్గాలకు ప్రభుత్వాలు చేయూతనిస్తున్నాయంటే ఆ మన్రేగా స్కీమ్ను వారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టి ఇంకా అనేక కార్యక్రమాలు వర్తిస్తాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది. మొత్తానికి దేశానికి ఒక కొత్త దారి చూపింది. దేశాన్ని అప్పుల ఊపి నుంచి నిలబెట్టి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే టాప్ 5లో భారతదేశం ఉండేటట్టుగా చేసింది. వీటన్నిటికీ కూడా పునాదులు వేసి ఒక మార్గం సూచించిన మహా వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.